ములక్కాడ మటన్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. మీరు ఇలా రెసిపీని తయారు చేయాలనుకుంటున్నారా? ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో చూసేద్దామండి. బాగా కుక్ అయిందండి. ములక్కాడను వేసి ఒక 3 విజిల్ వేసేసుకుంటే ఇది త్వరగా అయిపోతుందండి. హాయ్ అండి, ఈరోజు మటన్ ములక్కాడ కర్రీ చేద్దామండి. ముందుగా మటన్ను నీటికి కడిగి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. దీంట్లో ఉప్పు, కారం, మసాలా, పసుపు వేసి కలిపేద్దామండి. నెక్స్ట్ అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసేద్దామండి. వేసేసి కొద్దిగా ఆయిల్ వేద్దాము. సరిపడా ఆయిల్ వేసేద్దాము. ఆయిల్ వేసి బాగా కలిపి కొద్దిసేపు 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసుకుందాము. ఇలా కలిపి పెట్టుకుంటే మనకి బాగా పీసెస్కి సాల్ట్, కారము, పసుపు, ఉప్పు బాగా అంటుకుంటాయండి. సింపుల్గా ఈజీగా చేసేద్దాము. త్వరగా కూడా అయిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక 1/2 అవర్. ఓకే అండి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ముందుగా కుక్కర్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేద్దాము. వేడయ్యాక షాజీరాని వేసేద్దాము. తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత ఆనియన్స్, చిన్న కట్ చేసిన ఆనియన్స్, నెక్స్ట్ పచ్చిమిర్చి వేద్దాము. తర్వాత టమాటా, వేసి కలుపుతామండి. నెక్స్ట్ కరివేపాకు వేసేద్దామండి. కొద్దిగా ఉప్పు వేసేద్దామండి, సరిపడా సాల్ట్, కొద్దిగా దీంట్లో పసుపు, కారం వేద్దామండి. ఎందుకంటే మనం మ్యారినేట్ చేసుకుంటున్నాం కదా మటన్లో. కొద్దిగా వేసేసి బాగా మగ్గాలండి. దీన్ని మగ్గిన తర్వాత నెక్స్ట్ మనము మ్యారినేట్ చేసినటువంటి మటన్ వేద్దాము అండి. బాగా ఉడుకుతుందండి ఇది. నెక్స్ట్ మనము మ్యారినేట్ చేసినటువంటి మటన్ని యాడ్ చేద్దాము. త్వరగా అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సునంద వ్లాగ్స్ 777 అండి. ఇప్పుడు మనము కలిపి మ్యారినేట్ చేసినటువంటి మటన్ వేసేద్దాం. దీంట్లో వేసి బాగా కలుపుతామండి. కొద్దిసేపు బాగా ఆయిల్ మగ్గనివ్వాలండి. ఇక్కడండి కొద్దిగా బాయిల్ అయింది మటన్. ఇప్పుడు దీంట్లో మిక్సీ వేసినటువంటి మిశ్రమం అంటే వెల్లుల్లి, కొబ్బరి, యాలకులు, మసాలా దీంట్లో వేసేద్దాము. వేసి కలుపుకున్నాము. ఇవి కొన్ని వాటర్ అండి, గోధుమ పిండి కలిపినటువంటి వాటర్ వేసేద్దాము. కొద్దిగా 1/2 గ్లాస్ వాటర్ వేసేద్దాము. వేసి విజిల్ పెట్టుకుందాము. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసి విజిల్ పెట్టేసుకుంటే
ఒక 10 విజిల్ వచ్చినాక నెక్స్ట్ మనము ములక్కాయను యాడ్ చేద్దామండి. వెల్లుల్లి, మసాలా, ఎండు కొబ్బరి, యాలకులు అండి మిక్స్ చేసుకుందాం మసాలా కోసము. ఓకే అండి, ఇప్పుడు చూద్దాము. ఓకేనండి, బాగా రెడీ అయింది. మటను బాగా కూడా కుక్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనము ఇంగ్రీడియంట్ మునక్కాడను వేసేద్దాం. వేసి ఒక్క విజిల్ అంతే, ఒకే విజిల్ వేసేసుకున్నాం. విజిల్ కొడితే అయిపోతుందండి మనకి రెసిపీ. మునక్కాడ మటన్ రెసిపీ విజిల్ పెట్టేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు చూద్దాము. 3 విజిల్స్ అయ్యాయి. 3 విజిల్ అయ్యాక ఓకే అండి, బాగా కుక్ అయ్యాయి మునక్కాడలు కూడా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పుదీనా వేసేద్దాము, కసూరి మేతి, నెక్స్ట్ కొత్తిమీర వేసేస్తే కొద్దిగా జస్ట్ ఒక సెకండ్ మగ్గిద్దామండి. బాగా మంచి ఫ్లేవర్ అవుతుంది. మీరు ట్రై చేయండి. మునక్కాడ మటన్ రెసిపీ చాలా టేస్టీగా, ఎమ్మీగా, డెలిషియస్గా ఉంటుంది. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సునంద బ్లాగ్ 327 లైక్ చేయండి, షేర్ చేయండి. మునక్కాడ మటన్ రెసిపీ.